ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? గుడ్ మార్నింగ్. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తులుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తులుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాను, వినండి. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచున్నెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచు ఉండెను. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, ఇక్కడ గమనించినట్లయితే మరి సంఘము ఆపదలో ఉన్న వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘము ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలము అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు సంఘ ప్రార్థన ఆలకిస్తాడు. అక్కడ మరి సేవకుడు శ్రమలో ఉన్నప్పుడు ఆ సేవకుని కొరకు ప్రార్థించినప్పుడు ఆ సేవకుడైన పేతురు గారిని దేవుడు విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆపదలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థించాలి, బంధకాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి, పరదేశుల కొరకు ప్రార్థించాలి, విధవరాండ్ర కొరకు ప్రార్థించాలి, అనాథ పిల్లల కొరకు మనం ప్రార్థించాలి, అనాథ వృద్ధుల కొరకు ప్రార్థించాలి, దేశం కోసం ప్రార్థించాలి, అధికారుల కొరకు మరి నాయకుల కొరకు మనం ప్రార్థించాలి, దేశ క్షేమం కొరకు ప్రార్థించాలి, దేశ రక్షణ కొరకు ప్రార్థించాలి, పౌరుల భద్రత కొరకు రక్షణ కొరకు ప్రార్థించాలి. కనుక మన ప్రార్థన వ్యర్థం కాదు, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి తప్పిపోయిన నీ పిల్లల కొరకు, అలానే మరి డ్రగ్స్కు లోనైన నీ పిల్లల కొరకు, అలాగే లోకంలో జీవిస్తున్న నీ పిల్లల కొరకు, అలాగే ఇతరుల కొరకు, అందరి కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఒకరోజు నీ ప్రార్థన ఆలకించి దేవుడు విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. మహోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, ఇదిగో నాయన, మరి సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండననే మాట ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు. అటువంటి ఆశ కలిగిన అత్యాసక్తితో కూడిన ప్రార్థన మాలో ఉండునట్లుగా చేయి. మేము ఇతరుల కొరకు ప్రార్థించే ప్రార్థన వీరులుగా, యోధులుగా మమ్మల్ని చేయండి ప్రభువా. అటువంటి ప్రార్థనాత్మతో నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. హల్లెలూయా. వందనాలు.